డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్న ములకల్ చెరువు నకిలీ మద్యం వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నకిలీ మద్యం కేసులో దిగ్భ్రాంతికి గురిచేసే నిజాలు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయట పెడతామని అన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడేవారు ఆఫ్రికాలో నేర్చుకొని ఇక్కడ అమలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న సూత్రధారులను, వారి కార్యకలాపాలను పూర్తిగా వెలికి తీసేందుకే సిట్ దర్యాప్తునకు ఆదేశించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్ని ఐడి ఫ్రీ డిస్ట్రిక్ట్స్గా కూడా డిక్లేర్ చేశాం. తొందరలో మిగిలినట్టు కూడా చేస్తాం. అది వచ్చినప్పుడు ఆల్వేస్ ఛాలెంజెస్ వస్తే డిపార్ట్మెంట్ రాటు తేలుతుంది. ఇప్పుడు దానికోసం నిన్న జరిగిన ఇది ఒకసారి మీ అందరికీ ఆలోచిస్తే నకిలీ మద్యం మొలకల చెరువు 23 మంది నిందితులను గుర్తించాం. 16 మందిని అరెస్ట్ చేశాం. ఇబ్రహీంపట్నంలో 12 మంది నిందితులుగా గుర్తించి 7 మందిని అరెస్ట్ చేశాం. 4 పీటీ వారెంట్లు నమోదు చేశాం విదేశాల్లో ఉన్నారని. ప్రధాన నిందితుడు A1 జనార్దన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే నాకు వచ్చినట్టు నేను ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ తీసుకుంటున్నాను. తప్పు చేసిన వాడు ఎవ్వడు కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా చేయడం కోసం డిపార్ట్మెంట్ అప్రమత్తం చేయడమే కాకుండా ఎక్కడెక్కడ సమస్యలు ఉంటే అవన్నీ కూడా అనలైజ్ చేసుకొని నేను చెప్పాల్సి కూడా చెప్తున్నాను. ఎవరిని వదిలిపెట్టద్దండి. అందుకే మా పార్టీ వాడైనా కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాం. ముందు వెనక చూడాల, ఒక్కరోజు కూడా చూడాల. నేను డిపిడిపి చట్టంలోని సమాచార హక్కు చట్టంని బలహీనపరిచే సెక్షన్ 144(3) సవరణలను పునఃపరిశీలించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2019 సవరణలను రద్దు చేసి కమిషన్ల స్వతంత్రను పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. యూపీఏ ప్రభుత్వం అమలు చేసిన చారిత్రాత్మక చట్టాల ప్రాధాన్యతను ఆయన గుర్తు చేశారు. ఆర్టీఐ చట్టం పేద, అణగారిన వర్గాలకు జీవనరేఖగా మారి సరుకుల పంపిణీ, పెన్షన్లు, బకాయిలు, స్కాలర్షిప్లు వంటి హక్కులను సాధించుకునే శక్తిని ప్రజలకు ఇచ్చిందని చెప్పారు. అయితే 2014 నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్టీఐకి తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. 2019లో చేసిన సవరణల ద్వారా సమాచార కమిషన్లను తొలగించి పదవీకాలం, సేవా షరతులను కేంద్రం ఆధీనంలోకి తీసుకొచ్చారని తెలిపారు. భారత ప్రజాస్వామ్యంలో గొప్ప సంస్కరణలు ఒకటి ఇది. ప్రజలకి అధికారాన్ని ప్రశ్నించేటువంటి బ్రహ్మాస్త్రం. దాన్ని బలహీనపరిచే ప్రక్రియ ఏది కూడా ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ యాక్సెప్ట్ చేయదు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా దాన్ని వ్యతిరేకిస్తుంది. పునః పరిశీలించి 2014లో తీసుకొచ్చిన మార్పులన్నీ కూడా తిలోదకలిచ్చి 2004, 2005లో వచ్చిన చట్టం యథావిధిగా కొనసాగించే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ 20 సంవత్సరాలు సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని రక్షించడానికి, బలోపేతం చేయడానికి మరియు ప్రతి ప్రౌఢికి ప్రశ్నించే హక్కు, సమయపాలిత సమాధానం పొందే హామీ కల్పించడానికి తమ నిబద్ధతని చాటుకుంటుంది, పునర్ఘాటిస్తుంది. ఇది ఏఐసిసి యొక్క ప్రమాణము. ఇవాళ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమాచార హక్కు చట్టం ప్రజ్వరిల్లాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప బ్రహ్మాస్త్రం. ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రం. ఇది బ్రహ్మాస్త్రం లాగా కొనసాగాలి. దీన్ని నిర్వహించే ప్రక్రియ ఏది కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. దీంతో పాటు ఆనాడు తీసుకొచ్చిన గొప్ప చట్టాలు, పనికి ఆహార పథకం, దాదాపు ఈ 10 ఏళ్ళలో 50% పైగా నిధులు కోతపెట్టినారు. బీదవానికి కనీసం పని దినాలు ఉండాలని ప్రతిపాదించి ఈ చట్టం చాలా మంది బీదవారికి కడుపు నింపిన చట్టం. దీనికి ఇచ్చే బడ్జెట్లో విపరీతంగా కోత పెట్టినారు. ఫారెస్ట్ రైట్ చట్టానికి కేంద్ర ప్రభుత్వమే తూట్లు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కారు కావాలా బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని అన్నారు. బైపోలులో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఓటుకు 10,000 ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని సంచలన ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో బుద్ధి చెబితేనే కాంగ్రెస్ పార్టీకి సోయ వస్తుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు అంటే ఒకటి మాత్రం చేసిరు, ఒక కొత్త ఇల్లు కట్టలే, ఒక ఇటుక పెట్టలే, హైదరాబాద్లో కనీసం పొక్కలు కూడా ఉడుస్తలేరు రోడ్ల మీద. కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు. ఏం చేస్తుండు? గరీబోళ్ళ ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు. హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుకాణం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు, ఒక పట్టా ఇచ్చింది లేదు. ఉన్న ఇల్లు గులగొట్టుట్లో మాత్రం ఫస్ట్ ఉన్నాడు, ఇల్లు మాత్రం గులగొడతా ఉన్నాడు. జూబ్లీహిల్స్ వాళ్ళు షేక్పేట వాళ్ళు ఇవాళ మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే, మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోరు. మీకు కారు కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ నిలబడ్డది, ఆమె గెలవాలి. ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి, హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరేం చేయాలనో అది చేయండి. నేనేదో ఇది మిమ్మల్ని భయపెడతానికి చెప్తలేను, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఉన్న వాస్తవం ఏంది ఈరోజు అంటే, ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు, పేదవాళ్ళంటే గౌరవం లేదు. మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా, కాయిదాలు లేవా, పట్టి లేదు. ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లో నిన్నగాక మొన్న కూడా గొలగొట్టిరిపోయి గరీబోలు ఇళ్లలా వండుకునే అన్నంను తన్నుడు, వాళ్ళు పిలగాళ్ళు పెట్టుకునే పుస్తకాలు వారేసుడు, వాళ్ళ వాటర్ బాటిల్ వారేసుడు, ఎక్కడికక్కడ గుడిసెలు గులగొట్టుడు, రేకుల షెడ్లు గులగొట్టుడు, ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా ఆఖరికి ఇష్టం వచ్చినట్టు ఎత్తవతల వాడిస్తున్నారు, ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు. అందుకే నేను అంటున్నా, మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం. సోషల్ మీడియాలో తనను కొంతమంది టార్గెట్ చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిగా తాను ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కులం ఆధారంగా కుట్రలు విమర్శలు చేస్తున్నారని వాపోయారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ని కొంతమంది రెచ్చగొట్టి తనపై విమర్శలు చేయించారని ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే తనకు మంచి పేరు వస్తుందని కొంతమంది విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. లక్ష్మణ్ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ సమావేశానికి లక్ష్మణ్ వచ్చినప్పుడు తాను వెళ్ళిపోతున్నానని అనటం అబద్ధమని పేర్కొన్నారు. తాను మాల జాతి అని లక్ష్మణ్ విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తనకు మంత్రి పదవిపై మోజు లేదని స్పష్టం చేశారు. లక్ష్మణ్ని రాజకీయంగా ప్రోత్సహించింది తన తండ్రి కాకా వెంకటస్వామి అని విషయం మర్చిపోతున్నారని తెలిపారు. తన మీద ఎందుకు ఇంత ఈర్ష్య అని, తాను అందరితో కలిసికట్టుగా ఉంటానని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ములుగు జిల్లా మేడారంలో రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటించారు. సమ్మక్క సారక్క వనదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం రాకతో స్పీడ్ అవగా శాశ్వత పనులు జరుగుతున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. మేడారంలో శాశ్వత కట్టడాలపై సమ్మక్క సారక్క చరిత్ర, పూజారుల చరిత్రలు, సాంస్కృతి సాంప్రదాయాల కట్టడాలపై ఉండబోతుందన్నారు. 1000 ఏండ్లు చెక్కు చెదరకుండా ఉండేటట్లు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలియజేశారు. రాబోయేటువంటి కాలంలో జాతర జరుగుతుంది. సేమ్ టైంలో మరి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులు కేటాయించి ఈ యొక్క గద్దెల ప్రాంగణాన్ని పునరుద్ధరించాలి, అద్భుతంగా నిర్మాణం చేసి 1000 ఏళ్లు భక్తులకు అందుబాటులో ఈ టెంపుల్ ఉండాలి, గుడి ఉండాలి సమ్మక్క సారలమ్మ అనే ఉద్దేశంతో మరి వారు కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. గత వారం క్రితం పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ ఈరోజు చూస్తే సండే అయినప్పటికీ కూడా విపరీతంగా జాతర రాకముందే భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. భక్తులకు కూడా మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత మేడారానికి చాలా మందికి ఇంకా ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల గురించి కూడా బాగా తెలిసి ఇంకా విశ్వాసంతో, విశ్వాసంతో నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలు పెడతా ఉన్నాం. ముఖ్యంగా పోలీస్ అధికారులు కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ మరి ఎప్పటికప్పుడు సంసిద్ధం చేసుకుంటూ పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. తొందరలోనే ఇక్కడ గ్రనైట్స్ తీసుకొచ్చి కూడా నారావారి మద్యాన్ని ఏపీ మొత్తం అమ్ముతున్నారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. నకిలీ మద్యంతో మహిళల పసుపు కుంకాలతో ఆడుకుంటున్నారని అన్నారు. నకిలీ మద్యం గ్యాంగ్తో చంద్రబాబు, లోకేష్కు సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో గంజాయి, నకిలీ మద్యం పెరిగిపోయాయని మాజీ మంత్రి రోజా విమర్శించారు.
మరి ఈ వైన్ షాప్స్ ని ప్రభుత్వ షాప్స్ గా మార్చి టైం కూడా ఏ విధంగా దగ్గరకు చేసి మరి ప్రజలకి మద్యాన్ని దూరం చేస్తూ ప్రజల్ని కాపాడుకుంటూ మహిళల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాడో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ రోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో నారావారి ఈ కల్తీ సారాతో ఎంత మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోతున్నారు, దీని వెనక అంటే ఈ రాకెట్ వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఉన్నారో సాక్ష్యాధారాలతో కూడా మీకు బయటకు వస్తున్నాయి. నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఈరోజు ఈ మొలకల చెరువులో బయటపడ్డ కల్తీ మద్యం స్కామ్ చూస్తే ఈ టీడీపీ నాయకులు అనేవాళ్ళు డెకాయిట్ల కన్నా బందిపోట్ల కన్నా ఎంత ఘోరంగా తయారయ్యారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే దమ్ము లేక ఈవీఎంలను మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ 6 ఇస్తాము, ఇద్దరుంటే ఇద్దరికి నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదు, ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరొకసారి నిరూపిస్తున్నారు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వైసీపీ నేతలు మళ్లీ అధికారంలోకి రావాలనే ఆశతో పనికిమాలిన ప్రసంగాలు చేస్తున్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శించారు. గడిచిన 5 ఏళ్లలో ఏమాత్రం అభివృద్ధి చేయని వారు ఇప్పుడు కొత్తగా పీపీపీ మోడల్పై నాటకాలు ఆడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో హిందూపురం నియోజకవర్గం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు కేవలం అధికారంపై యావతోని ఉన్నారన్నారు. అప్పట్లో వైద్య కళాశాల అభివృద్ధికి వారు చేసిందేమీ లేదని నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలపాలన్నదే నా ధ్యేయం, ఆయన సంకల్ప బలీయం. తప్పకుండా హిందూపురాన్ని ఇంకా ముందు ముందు ఇటువంటి ఎన్నో జరుగుతున్న వీటిలో మార్పులతో పాటు ప్రపంచంతో మనం మారాలి. మారకపోతే అది మన దురదృష్టం. సో మార్చగల కళ్ళ ముందు కనబడతాయి ప్రత్యక్షంగా ఉన్న జరుగుతున్న మార్పులన్నీ కూడా. ఇప్పుడు ఇవాళ ఈ స్మార్ట్ కార్డు ఏదైతే రేషన్ కార్డు, సో అందరూ కూడా ఒక అంటే మన సింగిల్ విండో సిస్టమ్ అంటాం. అంటే ఎవరు వచ్చినా వాడు వాడేం చేస్తారు. ఇప్పుడు వాడు 5 సంవత్సరాల్లో ఇప్పుడు మనం ఉత్తరాంధ్రకి వెళ్తే ఏముంది స్పందన చెప్తున్నారు, ఏం లేదు. అక్కడ 4 కాలేజీలు అన్నారు, 2100 కోట్లు అన్నారు. మరి వాడు ఖర్చు చేసినంత 212 కోట్లే వాడు ఖర్చు పెట్టింది. అన్ని ఎలా ఉన్నాయని చూస్తున్నాం. మన దగ్గర కూడా మెడికల్ కాలేజ్ తోటి గ్రౌండ్ ఫ్లోర్ కింద ఎక్స్కవేషన్ చేశారు, పైన మొదటి ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గోడలు మాత్రం కట్టారు. అంతవరకు ఏదైనా ఒక లయబిలిటీ ఉండాలి గవర్నమెంట్కి. ఎప్పుడు ఒక పీపీపీ మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ, అది తెలుసుకోవాల్సింది. అంటే ఇచ్చేయడం ఇలా అలసత్వానికి గురి కావడం కాదు. ఎవరు ఇచ్చిన వాళ్ళకి యాజమాన్యానికి ప్రభుత్వం యొక్క సూపర్విజన్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది, వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది. వాళ్ళలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటుంది వాళ్ళకి. అలాగే అన్ని విషయాల్లో మన రాష్ట్రంలోనే ఒక ప్రథమ స్థానంలో. బీజేపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కీలక నేత బీజేపీ ఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. బీజేపీపై కేటీఆర్ విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. బీజేపీని పూజకు పనికిరాని పువ్వు అంటున్నారు, కానీ రాష్ట్రానికి పనికి రావట్లేదని, ప్రజలు కారును షెడ్డుకు పంపించారని, ఆ విషయం గుర్తు ఉంచుకొని మాట్లాడాలని కేటీఆర్కు ఏలేటి కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ వంటి ఎన్నో స్కామ్లలో ఇరుక్కున్న బీఆర్ఎస్ నేతలు బీజేపీ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. అక్కడే ప్రజల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో తెలిసిపోయిందని ఏలేటి అన్నారు. కేటీఆర్ గారు మాట్లాడడం హాస్యాస్పదం. భారతీయ జనతా పార్టీ పూజకు పనికిరాని పువ్వు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈరోజు ప్రజలకు పనికిరాని పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి, వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల్లో కూరుకుపోయి, అనేక అవినీతి ఆరోపణలలో సిబిఐ ఎదుర్కొంటున్నటువంటి
బీఆర్ఎస్ పార్టీ మొన్ననే లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యి ఈరోజు ఏ కుంభకోణంలో ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈరోజు కేంద్రం ఇచ్చినటువంటి నిధుల సంగతి అనేక మార్లు అసెంబ్లీలో మేము మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా ఓపెన్ డిబేట్కి మేము సిద్ధంగా ఉన్నాం. లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాల కోసం లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఉచితంగా 5 కిలోల బియ్యం పంపిణీ దగ్గర నుంచి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపికపై పార్టీ దృష్టి సారించింది. ఈ నెలాఖరుకల్లా వీటిని పూర్తి చేయాలని ఏఐసీసీ గడువును నిర్దేశించింది. అందుకోసం అధిష్టానం నియమించిన 22 మంది పరిశీలకులు రాష్ట్ర పర్యటనకు వచ్చారు. వారికి కేటాయించిన జిల్లాలకు వెళ్లి కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తూ ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులు హడావిడి నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 35 డీసీసీలకు 4 కార్పొరేషన్ కమిటీలకు అధ్యక్షులను ఎంపిక చేయాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్కు వేరువేరుగా డీసీసీలు ఉన్నారు. అన్ని జిల్లాలో పరిశీలకులు వారం రోజుల పాటు పర్యటించి పార్టీ శ్రేణులతో మాట్లాడతారని ప్రభుత్వం తెలిపింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బ్లాక్ వారీగా 2 సమావేశాలు పెట్టి కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోనున్నారు. జిల్లాల ప్రస్తుత అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకుల సూచనలు తీసుకుంటున్నారు. డీసీసీ అధ్యక్షులు కీలక పాత్ర పోషించబోతున్నారని, ఈ పదవులకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని పరిశీలకులు తెలిపారు. పోటీ పడుతున్న నేతల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. పూర్తి పరిశీలన అనంతరం ఒక్కో డీసీసీకి 3 పేర్లతో ఏఐసీసీకి జాబితా పంపనున్నారు. చివరికి ఏఐసీసీ అధికారికంగా డీసీసీ అధ్యక్షుల పేర్లను ప్రకటించనుంది. తెలంగాణలో విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తెలంగాణ బీసీ జేఏసీ ఏర్పాటు అయింది. బీసీ జేఏసీ చైర్మన్గా ఆర్ కృష్ణయ్య, వైస్ చైర్మన్గా విజి నారగోనితో పాటు 6గురితో కమిటీ ఏర్పాటు చేశారు. ఇవాళ హైదరాబాద్లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ నెల 14న తలపెట్టిన బీసీ సంఘాల బంద్ను ఈ నెల 18కి వాయిదా వేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 2018లో తిత్లీ తుఫాన్ సమయంలో పవన్తో కలిసి శ్రీకాకుళంలో పర్యటించిన ఫోటోను నాదేండ్ల ట్వీట్ చేశారు. 7 ఏళ్ల క్రితం 2018లో తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి తాను బాధితుల్ని పరామర్శించినప్పటి ఫోటోను మంత్రి ఎక్స్లో షేర్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం కోసం తాను ఎలా ప్రయాణం మొదలుపెట్టానో వివరించారు. క్లిష్ట సమయాల్లో పవన్ తమను ఎలా మోటివేట్ చేశారో కూడా వివరించారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. నాదెండ్ల మనోహర్ ట్వీట్ను ట్యాగ్ చేస్తూ పవన్ రిప్లై ఇచ్చారు. ఇందులో పవన్ తాము వారితో జరిపిన సంభాషణ చాలా స్పష్టంగా గుర్తుందని తెలిపారు. వారు ఉచితాలను అడగడం లేదు, వారు ఎటువంటి సంక్షేమ పథకాలను అడగడం లేదు, కానీ వారు తమకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వండి, ఉచితాలను కాదు అని గట్టిగా చెప్పారని తెలిపారు. మన యువత యొక్క నిజమైన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. వారి కలలను నెరవేర్చుకోవడానికి, వారిని అర్థం చేసుకోవడానికి నేను మన యువతను కలుస్తూనే ఉంటానని వెల్లడించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన విస్తరణ పనులపై వస్తున్న వివాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించారు. రాజనాలయ విస్తరణ పనులు శృంగేరి పీఠాధిపతుల ఆజ్ఞ మేరకే జరుగుతున్నాయన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించే దిశగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే ఆలయ అభివృద్ధి పనుల విషయంలో ఎవరికి ఎలాంటి స్వంత ప్రయోజనాలు లేవన్నారు. ఇప్పటికే ఆలయ పరిరక్షణ సమితి సభ్యులు, హిందూ సంఘాలు, రాజన్న భక్తుల అభిప్రాయాలను సేకరించామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎవరికైనా సలహాలు, సూచనలు ఉంటే స్వాగతిస్తాం, కానీ వదంతులను నమ్మి ఆందోళన చేయకుండా అందరూ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజం సన్నిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, విస్తరణ కార్యక్రమాలు ప్రారంభం కాబడతా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి దేవాదాయ శాఖ మార్చులు కొండ సురేఖ గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు అందరం కూడా సుమారు 150 కోట్లు వెచ్చించుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే 47 కోట్లతో రోడ్డు వెడల్పు కార్యక్రమం పూర్తి చేస్తుంది. కల్వకుంట్ల కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కుటుంబం అక్రమంగా ఆస్తులు సంపాదించుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూ కబ్జాలు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కుంగిపోయిన కాళేశ్వరం కట్టి కేసీఆర్, హరీష్ రావు దోషులుగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఉంటే కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిందని ఆయన విమర్శించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు అందించామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్నామని కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. వెంగళరావు నగర్ డివిజన్లో మల్లారెడ్డి పర్యటించారు. గత 22 నెలలుగా ప్రభుత్వం ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని విమర్శించారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వచ్చి నిధులు ఇస్తున్నారని, కానీ అవి విడుదలకు నోచుకోవని ఎద్దేవా చేశారు. ప్రజలు మాగంటి సునీతకు మద్దతుగా ఉంటారని, ఘన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన పథకాలన్నీ కూడా మానేసి ఒక్కడి కూడా చేస్తలేరు. కాబట్టి భారీ మెజారిటీ తోటి, అతి భారీ మెజారిటీ తోటి కలిపి నేను ఎరుగని రీతిలో ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ గెలుస్తాం. తప్పకుండా మా డివిజన్లో కూడా భారీ మెజారిటీతో గెలుస్తారు. ప్రజలంతా కూడా చూస్తున్నారు. ఎప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ డేట్ వచ్చింది, పర్ఫెక్ట్ గా మేము ప్రచారం కూడా కాలి దండం పెట్టుకుంటూ పోతే కాదు మా చెల్లమ్మ సునీత. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్లోని కోకవైన్ బ్యాటరీ 5లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు అధికారులు తెలిపారు. లాడీల ద్వారా తరలిస్తున్న ఉక్కురు ద్రావకం అనుకోకుండా నేలపై జారిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. అయితే పెను ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదని యాజమాన్యం చెబుతుంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. ఇక్కడ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ, జేడీయూలకు చెరో 101 సీట్లు కేటాయించారు. కూటమిలోని పార్టీలైన ఎల్జేపీకి 29, రాష్ట్రీయ లోక్ మోర్చా 6, హిందుస్థానీ అవాం మోర్చా 6 సీట్లు కేటాయించారు. ఈ మేరకు సీట్ల సర్దుబాటు అంశాన్ని ఇవాళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావేడే అధికారికంగా ప్రకటించింది. కూటమిలోని పార్టీల మధ్య పరస్పర అంగీకారంతో ఈ సీట్ల పంపకాన్ని పూర్తి చేశామని, సమిష్టిగా బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. అయితే తమకు కనీసం 15 స్థానాలు ఇవ్వాలని పట్టుబట్టిన హిందుస్థాన్ అవాం మోర్చా అధినేత మాజీ సీఎం జితన్ రామ్ మంగి షాక్ తగిలింది. ఈ పార్టీకి కేవలం 6 స్థానాలు మాత్రమే దక్కాయి. మమ్మల్ని అవమానించవద్దని మేమేం ముఖ్యమంత్రి సీటు కోరడం లేదు. మాకు గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు కేటాయిస్తే చాలని ఇటీవల మాంగి అన్నారు. కానీ చివరికి కేవలం 6 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీ అభ్యర్థి విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికకు 3 పేర్లను పంపించామని, పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత అభ్యర్థిని అధిష్టానం ప్రకటిస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి స్పందించారు. హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన రిజర్వేషన్లపై నేనేం చేయగలనని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏమీ చేయలేరని, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయామని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమ్మాయిలు, ముఖ్యంగా హాస్టల్లో ఉండే విద్యార్థులను రాత్రి వేళలో బయటికి వెళ్లకపోవడం మంచిదని ఆమె సూచించారు. అయితే ఇలాంటి కిరాతక ఘటనల పట్ల తమ ప్రభుత్వం ఎంతమాత్రం సహించబోదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బయటి రాష్ట్రాల నుంచి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారు. రాత్రిపూట ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో పోలీసులకు తెలియదు. ప్రతి ఇంటికి వెళ్ళి పోలీసులు కాపలా కాయలేరు కదా అని ప్రశ్నించారు. ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ అందరికీ ఉంది, కానీ జాగ్రత్తగా ఉండాలని మమతా బెనర్జీ అన్నారు. విద్యార్థుల భద్రత విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ యాజమాన్యానికి కూడా బాధ్యత ఉంటుందని మమతా బెనర్జీ గుర్తు చేశారు.
ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేఖ్లో గాజా శాంతి ఒప్పందం జరగనుంది. ఈ శాంతి ఒప్పందానికి హాజరు కావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఆల్ సీసీ సైతం మోదీని ఆహ్వానించినట్లు సమాచారం. చివరి నిమిషంలో ప్రధాని మోదీకి ఈ ఆహ్వానం అందినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా భారత్ మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు, వీసా ఫీజుల పెంపు నేపథ్యంలో ట్రంప్ నుంచి మోదీకి ఆహ్వానం అందడం గమనార్హం. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.